శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. దేవుని బాగా నమ్ముతారు కదా మీరు? 100%. నేను ఎన్నిసార్లు దేవుని వెళ్తారు నమ్ముతాను, సార్? కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఓకే. ఖచ్చితంగా. ఎక్కువ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అసలు ఎందుకు సార్ మీకు అంటే దైవంతో అంత కనెక్షన్ ఎందుకు? అంటే ఇప్పుడు సైన్స్ ఎంత నిజమని నమ్ముతామో ఉమ్, దేవుడు ఉన్నాడు అన్నది కూడా అంతే నిజం. ఉమ్, సైన్స్కి ఎవిడెన్స్లు కొన్ని చూపించగలమని మనం అనుకుంటున్నాం కానీ ఉమ్, ప్రతి సైంటిఫిక్ పాయింట్ వెనకాల కూడా ఒక భగవంతుడి తాలూకా నిర్ణయం ఉంది, రహస్యం ఉంది. అందుకే ఈ రోజు వరకు ఇస్రోలో కూడా ఒక ర్యాకెట్ని ప్రయోగం చేసేటప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నారు. ఏం భయమా? సైన్స్ మీద నమ్మకం ఉంటే ఎందుకు అది చేస్తున్నారు? మరి దే ఆర్ సైంటిస్ట్సే కదా. ఉమ్, అల్టిమేట్లీ దేర్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ పవర్ ఇస్ దే. ఉమ్, ఒక సూపర్ న్యాచురల్ పవర్ లీడ్ చేస్తుంది యూనివర్స్ని. ఉమ్, నేను అంటాను లార్డ్ వెంకటేశ్వర స్వామి అని, ఉమ్, ఇంకొకరు అంటారు అల్లా అని, ఇంకొకళ్ళు అంటారు జీసస్ క్రీస్ట్ అని. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క నమ్మకం అవ్వచ్చు, ఉమ్, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మతం అవ్వచ్చు, ఉమ్, కానీ ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ మాత్రం లీడ్ చేస్తుంది. ఉమ్, అయితే హిందువుగా ఈ సమాజంలో కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ భారతదేశంలో ఉమ్, దైవం అన్నది ఖచ్చితంగా అన్ని రూపాల్లో కూడా సాక్షి రూపంగా మనకు కనపడుతుంది. అవును. వెంకటేశ్వర స్వామిని నేను పూర్తిగా విశ్వసిస్తాను. ఉమ్, ఈ కలియుగంలో ఆ 7 కొండల పైన ఆయన ఉన్నారు, ఉమ్, చూస్తే కనపడతారు. ఉమ్, వెళ్ళి ఆయన ఒక్కసారి ఆయన కళ్ళారా చూస్తే ఆయన ఏంటనేది కనపడతారు. ఉమ్, ఆయన కనపడితే మనకు జీవితం మారిపోద్ది, వజ్ర వైడూర్యాలు వచ్చేస్తే ఇదంతా తప్పుది. ఉమ్, భగవంతుడు అంటే మనల్ని ధనం ఇచ్చేయటానికి కాదు, ఉమ్, మన రోగాల్ని అవును. వెంటనే జబ్బుతో వెళ్తే నయమైపోయి మళ్ళీ మనం 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు బ్రతికేయటం కాదు. ఉమ్, చావు పుట్టుకలు అనేది చెప్పారు కదా, కర్మ సిద్ధాంతం ప్రకారం ఉంటాయి. అవును. పుట్టడం, చావటం ఇదంతా ఉమ్, ఒక లిఖితమైంది. అవును. కానీ ఆ స్వామిని చూడాలనుకుంటే చూడు, వెళ్ళి చూస్తే కనపడుతుంది. ఎవరికైనా కనపడతారు ఆయన. నేను నమ్ముతాను వెంకటేశ్వర స్వామి. ఉమ్. సో అందుకే స్టోర్ కి కూడా ఒకలా సిల్క్స్ అని పెట్టారు అందుకే కదా. స్వామివారి తల్లి పేరు ఒకళామాత పేరుతోనే ఒకళా సిల్క్స్ అని మేము పెట్టుకున్నాం. అలాగని పరమేశ్వరుని కూడా మేము చాలా ప్రీతిపాత్రంగా పూజ చేస్తాం. ఉమ్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఒకలా సిల్క్స్ అని పెట్టారు, అది సక్సెస్ అయింది కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో మీరే సొంతంగా పార్టీ పెడుతున్నారు, దానికి కూడా ఒకలా మాత పేరుతోనే అది ఉంటుంది అని చెప్పి అలాంటి ఆలోచన. లేదు, పొలిటికల్ బిజినెస్ వేరు, పాలిటిక్స్ వేరు, ఉమ్, ఎంటైర్లీ రెండు కూడా. ఈ రెండింటికి పార్టీ చాలా పెడితే స్వామి difference పేరు ఉంది. ఎందుకు పెడతాం? అది ఒక ప్రజలకు సంబంధించింది కదా. అవును. ప్రజలకు సంబంధించిన పేరే పెడతాం. అంటే కలిసి వచ్చింది కదా అని చెప్పి అలా. నో, ఇది వేరు ఇది వేరు. వ్యాపారం వేరు, రాజకీయం వేరు. పార్టీలు అన్నది అలాంటి ఆలోచనలు కూడా మాకేం లేదు, కానీ ఉమ్, కష్టపడి ప్రజల కింద పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. ఉమ్. సో మీరు కూడా దేవుణ్ణి నమ్ముతారు, ఎక్కువ పూజలు అవి చేస్తారు. మొన్న మీరు ఒక చీర కట్టుకుని ఒక రీల్ పెట్టారు, అది చూసినప్పుడు కొంచెం యంగర్ జనరేషన్ మాకేమనిపించిందంటే ఇప్పుడు రామాయణం కానివ్వండి, మహాభారతం మన ఎడ్యుకేషన్లో ఉంటే మనకి బేసిక్స్ ఎథిక్స్ తెలుస్తాయి కదా. ఇప్పుడు ఇలాంటి శారీస్ కట్టుకుని చూపించడం వల్ల ఇది కొంచెం ఇంకా ఫేమ్ అవుతుంది, మంచిగా ఉంది. ఆ శారీ వల్ల ఇంకొంత తెలుసుకుంటాం రా రామాయణం కోసం. అలాగనే శారీస్ కొట్టుకుని పబ్బులుగో, సినిమాలుగో, క్లబ్బులుగో తిరగడానికి కాదు. అది మన నిండుగా ఇంట్లో ఒక శ్రీరామనవమి వస్తుంది, ఉమ్, రాముల వారి కళ్యాణం చేస్తాం. అలాంటప్పుడు స్వామివారి మంచిగా తలస్నానం చేసుకుంటాం, మంచిగా చీర కట్టుకుంటాం, కళ్యాణంలో కూర్చుంటాం. అయిపోయాక మళ్ళీ ఆ శారీ చక్కగా బీరువాలో పెట్టి పెట్టుకుంటాం. ఉమ్, అంతే. దాన్ని ఊరికే కొంతమంది కాంట్రవర్సీలు చేసేసి ఊరికే మెసేజ్లు, వీడియోలు పీకింది ఏం ఉండదు. ఉమ్, ఇప్పుడు ఇది నేను కూడా చూసాను, ఎందుకంటే మేము బిజినెస్ కాబట్టి నేను చెప్పాలి. అది ఉమ్, ఒక వెండర్ దాన్ని తయారు చేయటానికి వెండర్ని తిట్టి ఎవరు కూడా కాదు. ఆ కళ్యాణి లాంటి జ్ఞానం లేని వాళ్ళకి నేను తెలియజేసేది ఏంటంటే, ఈ చీర కట్టుకొని పబ్బులకు వెళ్ళటానికో, బార్లకు వెళ్ళటానికో, ఇంట్లో కూర్చొని సమయాల్లో టైంపాస్ చేయటానికో కట్టుకునే చీర కాదు. ఈ చీర కన్నా పవిత్రమైనది పట్టు చీర. పట్టు చీరను కూడా ఎలా తయారు చేస్తారంటే చాలా పవిత్రంగా దాన్ని తయారు చేస్తారు. ఒక్కో చీర తయారు చేయడానికి 10 నెలలు పడుతుంది. ఉమ్, 2-3 వీవర్స్ కలిపి చేస్తారు. 2 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఉంటాయి. బంగారం జల్లుతారు, వెండి, ఈ సిల్వర్ ఇవన్నీ పెట్టి కూడా తయారు చేసి ఉంటాయి. వీటిని చాలా పవిత్రంగా చేస్తాం. అది ఏ సమయంలో వాడుతున్నాం మనం? పూజ సమయంలో కదా. అలాంటి పవిత్రమైనటువంటి సందర్భాల్లోనే ఈ చీరని కూడా వాడవచ్చు. అంటే స్నానం చేసి పూజ చేసే సమయంలో, ఏదైనా ఒక యాగం చేసే సమయంలో, ఒక గొప్ప పవిత్రమైన సమయాల్లో వాడచ్చు అనటానికే నారా బ్రహ్మణి గారు కట్టుకున్నారు. ఇంకొక ఆమె ఎవరో కట్టుకున్నారు,
ఇప్పుడు అనుకున్నాం ఏదో ఒక పేరు, నారాబ్రహ్మణి తర్వాత ఇదే రామాయణం సార్ అని. మల్లారెడ్డి వాళ్ళ కోడలు కట్టుకున్నారు. మల్లారెడ్డి గారి కోడలు గారు కానీ లేకపోతే మాధురి కానీ ఒక మేము ప్రమోషన్ చేసే దానిలో వీవర్స్ తయారు చేయడానికి కానీ అది వివిధ స్టోర్స్లో అమ్మటానికి కానీ రీజన్ పట్టు చీరలాగా పవిత్రమైన సమయాల్లో దీన్ని కట్టాలి అని తెలుసుకోమ్మా. కరాటే కళ్యాణి చలమా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే నువ్వు పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి అనుకుంటే అనవసరం నీ చరిత్ర ఓపెన్ చేసేస్తున్నారు అందరు చాలామంది. దయచేసి నీవు నాకు సిస్టర్ అని పిలిచాను కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. ఇలా బిజినెస్కి సంబంధించి రామాయణానికి సంబంధించి నీకు తెలిసినట్టు మాట్లాడిస్తే అయిపోదు. రామాయణం, మహాభారతం, భాగవతం 3 కూడా సరళమైన భాషలో చదివి వచ్చినవాడిని నేను. కాబట్టి నాకు 3 వాటి గురించి కూడా ఎంతో కొంత పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానం ఉన్న దానిలో ఆ చీర కొనేటప్పుడు మేము కొనాలా వద్దా అని కూడా మేము పరిశీలించాం. ఆ వెండర్ అమ్మేటప్పుడు దాన్ని పరిశీలిస్తే వెండర్ కూడా మాకు చెప్పిన సందేశం ఇది. సో అది ఆ సమయంలో కట్టడానికి పట్టు చీరలాగే వాడాలని మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం. నీలాగా ఎంతో మంది యంగ జనరేషన్ తెలుసుకుంటున్నారు కదా, రామాయణం చీర మీద చదువుకుంటున్నారు, కట్టుకుంటున్నారు, ఎంతో పవిత్రంగా భావిస్తున్నారు. దాని మీద రామాయణం అంతేగాని అవేం కట్టుకొని అంటే చూడగానే అంటే కొంచెం అట్రాక్టివ్ గా అంటే ఇలా మన దాన్ని మన ఇది ప్రమోట్ చేసుకోవచ్చు అనే పాయింట్ లో కట్టుకున్నారు అనిపించింది. దాన్ని కూడా హిందూయిజం మనం ప్రమోట్ చేసుకున్నట్టే కదా. ఒక హిందూగా గర్వకారణం, ఒక హిందూగా మనం రామాయణం అనేది మనం వేరు చేసుకున్నట్టు అది గర్వకారణమే కదా. మనమేమి ఇంకేవో ఇతర మతాలు ఏమి మనం కట్టుకోవట్లేదు కదా. శ్రీరామచంద్ర మన మతాన్ని మనం ప్రమోట్ చేసుకుంటున్నాం. మన గుండెల్లో ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి. మన వస్త్రం రూపంలో మన శరీరం మీద ఉంటారు అంతే. కట్టుకొని మాంసాహారం తిన్నా, ఏదైనా మందు తాగినా, లేదా పబ్బులకి వెళ్ళినా, ప్యాకాట్లు ఆడుకున్నా తప్పు అవుతుంది. ఆ చీరని మిగతా ఇద్దరు కట్టుకున్నప్పుడు అంత కాంట్రవర్సీ చేయలేదు, మీరు కట్టుకున్నప్పుడు ఇంకా కాంట్రవర్సీ చేశారు. అసలు అది చూస్తే మీకేమనిపించింది? నవ్వొచ్చింది. అదే నా కోసం మాట్లాడితే పాపులర్ అయిపోతారు. అందుకే చాలా మంది కొంతమంది ఛానల్స్ చూస్తుంటాను, కట్టుకుని నా కోసమే వీడియోస్ చేస్తూ ఉంటారు. బతుకుతున్నారు కదా నా మీద. అదే ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా చక్కగా, నేనేం మర్డర్లు చేయలేదు లేకపోతే ఇంకొకటి చేయలేదు, నన్నెందుకు నా వెంట ఎందుకు పడుతున్నారా మీరు, బతుకుతున్నారు కదా. అంటే ఫన్నీగా అనిపిస్తుంది అక్క, లేకపోతే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది? అంటే బాధ అనిపించట్లేదు, ఫన్నీగానే అనిపిస్తుంది. వీళ్ళకి ఏం పని పాట లేదా? ఫామ్ హౌస్ కూడా దాన్ని అంతే చేసేసారు. ఏం చేశారు? ఏం పీకేర్ చేసి ఫామ్ హౌస్ చేశారు? ఏం పీకేరు? ఇలా బ్రేకింగ్ న్యూస్ లో మీరు వస్తారు, 2 రోజుల తర్వాత ఆ న్యూస్ ఎట్ వెళ్తుంది, కావాలని చేస్తున్నారు, ఏది ప్రూవ్ చేయలేకపోతున్నారు. చూసారా మీరు విమర్శకులకు కానీ అందరికి కూడా నేను తెలియజేసేది, 3 సంవత్సరాల నుంచి మా వెంట పడుతున్నారు కదా, ఒక్కటైనా ప్రూవ్ చేయగలిగారా? కుటుంబ ఇష్యూస్ నుంచి బయటపడ్డాం, ప్రజల మన్ననలు పొందాం, ఈరోజు 70-80% పాజిటివిటీకి వచ్చేసినాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే భార్య మీద కోపం ఉంటే చంపేయటం, భర్త మీద కోపం, ఇలాంటిది కాదు. కుటుంబంలో ఒక సమస్య వచ్చేటప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ముందుకు అడుగేయాలని నిర్ణయించుకొని. అంటే సార్ ప్రజానాయకుడిగా అందరూ సీక్రెట్స్ అన్ని లోపల పెట్టుకుంటారు, బట్ మీరేంటంటే ఓపెన్ బుక్ లా మొత్తం మీ లైఫ్ ఇప్పటి వరకు ట్రాన్స్పరెంట్ గా బయట పెట్టేస్తారు. దీనివల్ల మీరు జెన్యున్ గా ఉన్నారని మీరు అనుకుంటున్నా, మీకు యాంటీగా ఉన్న వాళ్ళు దీన్ని మైనస్ చేసుకుంటున్నారు, అది ఎఫెక్ట్ అవుతుంది అనే ఫీల్. యాంటీగా ఉన్నోడికి ఆడి జీవితం ఒక్కసారి ఒక్కడి పేరు మీరు చెప్తే ఆ 10th క్లాస్ నుంచి ఏం చేశాడు, ఆ స్టోరీ అంతా నేను చెప్పేస్తాను. అంటే ఆ షర్ట్ ఇప్పేస్తాను, నేను ఇప్పేస్తే ఆడి మచ్చలన్నీ చూపించేస్తాను. వాడు చూపించడు, నేను చూపెడతాను. ఒక్కడి పేరు ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ, మన ఎప్స్టీన్ ఫైల్స్ అని ఒక పెద్ద ఫైల్స్ ఓపెన్, అందులో చాలా మంది ప్రముఖులు ప్రపంచ స్థాయిలో ఉన్నారు, భారతదేశ స్థాయిలో ఉన్నారట. ఇప్పుడు లోకల్ స్థాయిలో కూడా సామాన్య స్థాయి నుంచి ప్రతి మానవుడి వెనక్కి కూడా కొన్ని మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు దాచేసి మేము పవిత్రులు అని చెప్తారు. ఆ మచ్చలు విప్పేసి నేను చూపించా, అయ్యా నేను ఈ తప్పు చేశాను, ప్రజలందరూ మన్నించండి, మాకు నడిపించండి అని కోరాను. ప్రజలు దేవుళ్ళని నమ్ముతాం, ప్రజలకు వాస్తవం చెప్పాలి. ఆ నమ్మే వ్యక్తిగా నేను ప్రజలకు చెప్పాను. ప్రజలు నా విన్నారు, మమ్మల్ని సమర్థించారు, నచ్చారు, మెచ్చారు, మెప్పించాను. ప్రజలు ఈరోజు ముందుకు నడిపిస్తున్నారు. ఇది నిజాయితీ అంటే. అంతేగాని నిజాయితీ పరుడులాగా షర్ట్ వేసేసి మాట్లాడితే ఎవడైనా అలాంటి నిజాయితీ పరుడు స్వర్గం నుంచి అలా దిగి శ్రీరామచంద్రమూర్తిని మనం త్రేతాయుగంలో చూసామండి, విన్నామండి, ఇప్పుడు చూస్తున్నామండి అని ఒక్కడిని మీరు తీసుకురండి, వాడికి వెండి పళ్ళెంలో కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగి నేను నెత్తినేసుకుంటాను, సాష్టాంగ ప్రణామం చేస్తాను. ఈ భూమి మీద ఒక్కడంటే ఒక్కడుంటే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు, ప్రతి ఒక్కడు చేసే పనిదే. మేము చేసాం, చెప్పాం, మీరు చెప్పరు, మీరు నీతివంతులు, మేము తప్పు చేసేవాళ్ళం. ఎవడరా నీతివంతుడు, ఎవడా నిజాయితీ పరుడు? దమ్ముంటే రండి,
నేను సవాల్ చేస్తున్నాను. మీకు ఒక్క దువ్వాడ శ్రీనివాస్ మాతో ఈ మాట అన్నాడు, ఇదిగో నేను నిజయుక్తిపరుడిని అన్నాడు. రమ్మనండి, నేను కూర్చొని చూడాలని ఉంది ఒకసారి ఆ వ్యక్తిని, ఆ శ్రీరామచంద్రమూర్తిని చూడాలని ఉంది. నేను ఆనాడు చూడాలి, ఇప్పుడు చూస్తాను, చూడాలని ఉంది. ఎవడు లేరు, ప్రతి ఒక్కడు నాటకమే, మోసగాడు. వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక వ్యక్తిగత విషయం. దీన్ని తీసుకొని మాట్లాడటానికి ఎవరికి రైట్ లేదు. సుప్రీంకోర్టే దీన్ని వ్యక్తిగత విషయాల కింద కొన్ని కేసుల్ని, కొన్ని సెక్షన్లని తీసిపెట్టేస్తుంది. ఎందుకు? ప్రజల అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంది. ప్రజల అభిప్రాయాలు ఆ విధంగా ఉన్నాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ధర్మం ఉంది, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంది. బహుభర్తృత్వం ఉంది, బహుభార్యత్వం ఉంది. ఒక స్త్రీకి 4, 10 మంది, 20 మంది, 50 మంది భర్తలు ఉండే రోజులు ఉన్నాయి. స్త్రీ వేటకు వెళ్ళి కుటుంబాన్ని కాపాడే రోజులు ఉన్నాయి. స్త్రీ ఇంట్లో ఉండి పురుషుడు బయటికి వెళ్ళి వేటాడి తెచ్చి కుటుంబాన్ని కాపాడే రోజులు వచ్చాయి. బహుభార్యత్వం వచ్చింది, బహుభార్యత్వం పోయి మళ్ళీ ఏకపత్ని వ్రతం వచ్చింది. ఇవన్నీ కూడా సమాజంలో కాలాలను బట్టి మారుతూ వస్తున్న, మనిషి మాత్రం మారలా, మనిషి బుద్ధి మారలా. కాబట్టి మనిషి ఇక్కడ బుద్ధివంతుడు అనడానికి లేదు, ప్రతి ఒక్కడి జీవితంలో కూడా ఇవి ఉంటాయి. కాబట్టి అది మర్చిపోకూడదని నేను చెప్తున్నా. ఇప్పుడు పురాణాల్లో ద్రౌపదికి 5 భర్తలు, అలాగని ద్రౌపదిని మన మహాసాధ్వి, మహా ఇల్లాలు, మహాపతివ్రత, 5 భర్తలు, కానీ మహాపతివ్రత. సో తప్పేమి కాదు, సిచ్యువేషన్స్ బట్టి ఆ పరిస్థితులు అనుగుణంగా కొన్ని జీవితాలు కొన్ని విధంగా ఉంటాయి, అంతే. దానికి మీరు దూరేసి ఇది చేసేసి అది చేసేసి మీ ఇంట్లో పని పట్టో లేకుండా ఇంట్లో చెల్లెటి పోదో తెలియదు, లావిడేటి పోదో తెలియదు, అలా అమ్మేటి పోదో తెలియదు. రామారావు గారు 92లో వివాహం చేసుకున్నారు, అందరూ విమర్శించారు, కానీ 94లో బ్రహ్మాండం గెలిచారు. ఇప్పుడు విజయ్ గారి పరిస్థితి. విజయ్ గారు నేను వ్యక్తిగతంగా అభిమానిస్తాను, తమిళ సినిమా యాక్టర్స్లో ఆయన అభిమానిస్తాను. మరి పాపం ఆయనకి కూడా ఇప్పుడు కొద్ది రోజులు ఎన్నికలు ఉన్నాయని కానీ తెలుసా, అంటే పాలిటిక్స్ లో ఎప్పుడు దొరుకుతారా అని చూస్తారు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ ని హైలైట్ ఎప్పుడు దొరుకుతారని చూడడం వేరు. సేమ్ అనమాట. అంటే ఇంటి నుంచే వ్యతిరేకత, ఇంటి నుంచి భార్య వ్యతిరేకత, ఇంటి నుంచి పిల్లలే వ్యతిరేకం. అంటే కష్టాలు పడుతున్నాడు. సేమ్ మా స్టోరీ అనుకున్నాను నేను. అదే ఎంత ఇదిగా ఉంది. కానీ ఇప్పుడు మీ స్టోరీ అప్పుడు ఇష్యూ జరిగినప్పుడు, ఆ గొడవలు అయినప్పుడు అందరూ ఏం అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నా కొన్ని డేస్ తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గారికి ఆయనకంటూ ఫ్యాన్స్ ఉన్న ఆయనకి దగ్గర అయ్యారు. మిమ్మల్ని కూడా హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఆయన ఫ్యాన్స్ కి లేదు. బట్ ఇప్పుడు శ్రీనివాస్ గారికి ఎంతైతే రెస్పెక్ట్ ఉందో మాధురి గారికి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తున్నారు, అంతే యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ అయిపోయింది కదా. అదే అంటున్నాను. సేమ్ విజయ్ కూడా అంతే, విజయ్ గెలుస్తాడు అని అనుకుంటున్నారు. అది పర్సనల్ లైఫ్ అండి, అది సంబంధం లేదు. అవును, దాన్ని తీసుకొని ఏదేదో మాట్లాడితే కుదరవు. బట్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఇద్దరికి ఎంత ఎమోషనల్ డ్రామా, ఎంత మెంటల్ టెన్షన్స్, ప్రెషర్స్ అవన్నీ ఉన్నా కూడా ఇంత పాజిటివిటీ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత త్వరగా? నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే తప్పు చేయలేదు. పరిస్థితుల ప్రభావం వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాము. సో జనాలు తప్పకుండా అర్థం చేసుకుంటారు మేము ఎటువంటి స్థితిలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామో అర్థం చేసుకుంటారు. కొంతమంది ఏం చెప్పారంటే, మీరు 1 సంవత్సరం పాటు ప్రజలకు కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పారు. అసలు మీరు కనపడకండి ఎవరండి, 100 మంది అదే చెప్పారు. మీరు ప్రజల్లోనే ఉన్నారు, 100 మంది అదే చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎన్ని రోజులు వెళ్ళిపోతారు, ఎన్ని నెలలు, తప్పు చేశారని ఎన్ని సంవత్సరాలు? మీరందరూ కాదు, మీరు చెప్పే 100, 50, 200 మంది కాదు, ప్రజలు ఉన్నారు, కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి నేను చెప్తా, వాళ్ళ సపోర్ట్ నేను తీసుకుంటాను, వాళ్ళే మద్దతు ఇస్తారు, మాకు నడిపిస్తారు అనుకున్నాం. ఎవడైతే తిట్టాడో ఇప్పుడు సలాం కొడుతున్నాడు, నన్ను కలవటానికి మొహమాట పడుతున్నాడు, భయపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడు మేము మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ స్థితికి వచ్చాం. అంటే మనిషి అనేవాడు ఎదుటివాడి కన్నీటికి కారణం కాకూడదు, ఎదుటివాడి కష్టానికి కారణం కాకూడదు. ఆ కన్నీరుని తొడలేకపోయినా ఆ కన్నీరు రావటానికి మనం కారణం కాకూడదు. మా జీవితాల్లో మేము ఎవరికి బాధపెట్టలేదు, వీలైతే చేతనంత సహాయం చేస్తున్నాం. నెలకు 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడుతున్నాం సమస్యల కింద, వాటిపై ఆపరేషన్స్ కోసమో లేకపోతే విద్యల కోసం, చిన్నపిల్లల కోసమో ఇంకోటో సహకారం మేము చేస్తున్నాం. మా ప్రాంతాల్లో అందినంత వరకు సహకారం ఉన్నంత వరకు చేస్తున్నాం. మా కుటుంబాన్ని మేము నాశనం చేసుకోకుండా మా కుటుంబాన్ని మేము కాపాడుకుంటున్నాం. ఇప్పటికి ఈ రోజు కూడా ఇంత దీంట్లో కూడా దీనివల్ల ఎవడికి వచ్చిన నష్టం ఏంటి? ఎవడో చెప్తాడు, ఎవడో కామెంట్ చేస్తుంటాడు, వాడేమైనా మాకు చూస్తాడా? వాడేమైనా మా సమస్యలు పరిష్కరిస్తాడా? కనీసం 50 మందికి స్టోర్కి జీతాలు ఇస్తున్నాం, 1000 మందికి జీతాలు ఇవ్వాలని ఒక సంకల్పంతో ఉన్నాం. ఒక 4-5 సంవత్సరాలు 1000 మందికి మేము మంత్లీ శాలరీస్ ఇవ్వాలన్న కాన్సెప్ట్తో ఉన్నాం. ఇదంతా నేరమా, తప్ప? ఏం తప్పు ఉందని మమ్మల్ని విమర్శిస్తారు?
కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇప్పుడు మన్నిస్తున్నారు, ఆ ఛాన్స్ కూడా లేదు. క్షమిస్తున్నారు, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మాలా నిజాయితీ గమనించారు ప్రజలు. ప్రజలకు చెప్పుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇది ఎవరికైనా తెలియకపోతే ఇది నేర్చుకోండి. రాజకీయ నాయకులకి ఇబ్బంది వచ్చి ఇప్పుడు విజయ్ ఏం చేశాడు, రెండో రోజేమో డైరెక్ట్ గా కనపడ్డాడు, క్లోజ్ కేల్కతం. అదే కానీ ఫోటోలు వచ్చాయి అనుకోండి విమర్శిస్తుంటారు, ఆయనే క్లియర్ కనపడితే ఇంకా సమస్య లేదు. ఏదైనా డేర్ గా స్టెప్ వేయాలంటారు. అది రైట్, ఈజ్ రైట్. ఏదో కోర్టులో తేలుతుంది. ఆయన చెప్పాలనుకుంటే ప్రజలకు చెప్పేసినాడు. ఓకే, ఈ విల్ బి మంచి లీడర్గా ఉంటాడు ఆయన, తిరుగుండదు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన పెద్ద ఆయన కాదు. ఇలాంటి జీవితాలు ఉదాహరణకి తీసుకు